బీసీలనంగానే గొల్ల కుర్మ ముదిరాజు పద్మశాలి గౌడు మున్నూరు కాపు కంసాలి కుమ్మరి కమ్మరి వడ్రంగి ఔసుల రజక నాయి బ్రాహ్మణ ఉప్పర సగర ఆరకటికే భట్రాజులు బెస్తా జాలరి బోయ పెరిక బలిజ తెనుగ లోది బాలసంతు బుడుబుక్కల దాసరి మేదరి ఇట్లా కొన్నే మనకు తెలుసు. కానీ 130కి మీద కులాలున్నాయి బీసీల. మొత్తం జనాభాల సగం బలగం ఈళ్ళదే. కానీ రాజకీయాలకు వచ్చేటోరకల్లా పెత్తనమంతా ఓసిలదే. హగో గట్ల కావద్దనే ఈ నడుమ సర్వే చేసిండ్రన్నట్టు. ఇక గా రిపోర్ట్ మీద ఏం లొల్లైతుందో చూడనే పడుతుంది. కులగణన పక్కా చేసినాము, దేశంలో ఇంకెవ్వరు చేయలేదు, కావాలనే ప్రతిపక్షాలు బదనాం చేస్తున్నాయని గరమైండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఈ రోజు మనం చేసిన లెక్క 100% పక్క. పలానా ఊర్లో కొండారెడ్డిపల్లిలో పలానా దగ్గర ఈ బీసీ బదులు ఓసీ అని రాసిందని మళ్ళీ లెక్క చూపించిందా? ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు లీడర్లు బీసీ సంఘాలతోటి పొంటెల కమానం మీటింగ్ పెట్టి సర్వే ఎట్లా జరిగింది, వివరాలు ఎట్లా తీసుకున్నది మొత్తం చెప్పిండు. కేసీఆర్ సర్వేలో 51% బీసీలే ఉంటే మా సర్వేలో 56% వచ్చిర్రు అన్నాడు. మరి ఓసీలో లెక్క తగ్గింది, సేమ్ అది బీసీలలో పెరిగింది. అయితే ముస్లింలు ఉన్న బీసీలను బీసీ బల్గం చూపెట్టుడు తప్పని సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ అంటున్నందుకు అప్పట్లో గుజరాత్ లో మోడీ గారు 70% ముస్లిం జాతులను బీసీలకు తెచ్చిన పాత వీడియో బయటికి వినిపించిండు. गुजरात में मुस्लिम संप्रदाय में मैं समझता हूँ कि 70 जातियां ऐसी हैं जो ओबीसी हैं. వాళ్ళ నాయకుడు మోడీ బీసీల లెక్కలు వద్దన్నాడు, బండి సంజయ్ వద్దంటుండు. ఈ సర్వే రిపోర్టు ఓకే అయితే బీసీలకు ఎక్కువ పదవులు పోతాయని బీఆర్ఎస్ పెద్దలు అడ్డం పడుతురాట. పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు? చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, దయాకర్ రావు. మీరు అడుగుతారు కదా 60% ఉంటే మీరు గన్ని తీసుకుంటే మరి 50% పైన ఉన్న మరి మా సంగతి ఏం సార్ అని మీరు లెక్కలు అడుగుతారని. ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు. పవలకు వచ్చిన ఏడాదిలో బీసీల కోసం ఇంత పెద్ద కార్యం చేస్తే మీదికెళ్ళి నన్నే అంటారా అని బాధపడ్డాడు గిట్లా. దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం చేస్తే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడే మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్ లో పట్టుకున్న వాడే మంచోడాడు. ఇంత కష్టపడి చేసిన రేవంత్ రెడ్డిని విలన్ చేస్తుంది. నా శక్తి మేరకు నేను చేసిన. ఇక దీన్ని మీరందరు కలిసి కంచేసి కాపాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఎవరు అడ్డం పడ్డా బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కు పంపిస్తాము అన్నాడు సీఎం సారు. ఈ రిపోర్టు కరెక్ట్ అని ఎవరి కులపోలతోటి వాళ్ళు మీటింగ్లు పెట్టమని ఆర్డర్ వేసిండు అందరికి. ఒకళ్ళ ఈ రిపోర్టు నాపేస్తే మళ్ళీ ఎవ్వరు చేయరు, ఇక మీ ఇష్టము అన్నాడు.